సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 ఐపీఎల్ అంటేనే ఎప్పటికీ మన హోమ్ టీమే గుర్తుకొస్తుంది. మిగతా 9 టీంలకి తమ బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ వణుకు పుట్టించింది. తమ విధ్వంసకరమైన బ్యాటింగ్తో టీ20లో ఒక్కసారే 260+ స్కోర్ కొట్టడమే కష్టం అనుకుంటే అలాంటిది ఒకే సీజన్లో 3 టైమ్స్ ఈ మైల్ స్టోన్ దాటేసింది. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇటు బ్యాటింగ్తో బౌలింగ్తో అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కు వెళ్ళిన ఒక్క అడుగు దూరంలో సెకండ్ ట్రోఫీని కోల్పోయింది. అయితే ఈసారి మాత్రం కప్ కొట్టడానికి అన్ని విధాలుగా సిద్ధమై రంగంలోకి దిగుతుంది. గత సీజన్లో ఎక్కడైతే లోపాలున్నాయో ఆ స్లాట్స్ని ఇప్పుడు అరివీర భయంకరమైన ప్లేయర్స్తో ఫిల్ చేసి 2025 ఐపీఎల్లో 10 టీమ్స్లో స్ట్రాంగ్గా ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఒక్కటిగా కనిపిస్తుంది. లాస్ట్ ఐపీఎల్ సీజన్లో బాగా ఆడిన 5 ప్లేయర్స్ స్కిప్పర్ కమిన్స్, క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని రిటర్న్ చేసుకోగా కేవలం 45 కోట్ల పర్స్ అమౌంట్తో మెగా ఆక్షన్కి వెళ్ళిన ఎస్ఆర్హెచ్ కొత్తగా 15 ప్లేయర్స్ని మాత్రమే కొనుక్కుంది. పర్సులో జస్ట్ 45 కోట్ల అమౌంట్ ఉన్నా కానీ హర్షదీప్కి 18 crores, పంతుమామకి 20 crores వరకు వెళ్ళింది. మన కావ్య పాప కొంచెం ఉంటే వస్తుండే కూడా. ఒకవేళ ఇద్దరిలో ఒక్కరిని కొన్నా కూడా మరి మిగతా 25 కోట్లల టీంని ఎలా బిల్ చేసి ఉండేనో ఏమో మన కావ్య పాప. ఏదేమైనా కానీ మన కావ్య మేడం గట్స్కి హ్యాట్సప్ చెప్పాలి. 2025 ఐపీఎల్కి మొత్తం 20 ప్లేయర్స్తో స్క్వాడ్ బిల్డ్ చేసుకుంది. ఇందులో గ్రేట్ బై ఇషాన్ కిషన్ 11.25 crores దక్కించుకున్నారు. కొందరికి ఇప్పటికీ డౌట్ ఉంటుంది, ఆల్రెడీ ఓపెనర్స్గా హెడ్, అభిషేక్ ఉన్నారు, మరి కిషాన్ని ఎక్కడ ఆడిస్తారని. కిషాన్ని 2025 ఐపీఎల్లో నెంబర్ 3 పొజిషన్లో ఆడించడం ఖాయంగా కనిపిస్తుంది. చాలామందికి భువీ నట్టుని బైబ్యాక్ చేయలేదని చాలా బాధపడ్డారు. కానీ ఇక్కడ ఈ ప్లేయర్స్ని కొనకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని మేనేజ్మెంట్కి తెలుసు. అండ్ సెకండ్ రీజన్, వాళ్ళు లేటుగా హ్యామర్ కిందికి వచ్చారు. సో ఉన్న తక్కువ బడ్జెట్లో వాళ్ళు దొరికే ఛాన్స్ లేదనుకొని ముందు జాగ్రత్తగా ఫస్ట్ హ్యామర్ కిందికి వచ్చిన బౌలర్స్ని కొన్నారు. మీరు చూసుకుంటే మెగా ఆక్షన్లో భువీ నట్టు ఇద్దరికి కూడా తర్వాత 10 crore+ అమౌంట్ దక్కింది. వీరి స్థానంలో ఐపీఎల్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ లాంటి ప్లేయర్స్తో పాటు అభినవ్ మనోహర్, కమిందు మెండిస్, జాంపా, రాహుల్ చాహర్, అథర్వ టైడే లాంటి ప్లేయర్స్ని పర్చేజ్ చేశారు. ఒకసారి 2025 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం. 2024 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో ముఖ్య పాత్ర ఎవరిదంటే అందరూ టక్కున చెప్పే నేమ్స్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఈ ఇద్దరి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్కి ప్రత్యర్థి బౌలర్స్ గుండెల్లో గుబులు పుట్టింది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా హర్షల్ పటేల్ని ఎస్ఆర్హెచ్ కొన్నాక ఇలా అన్నాడు, ఎస్ఆర్హెచ్ తరపున బౌలింగ్ వేయడం ఈజీ అని, వారికి ఆపోజిట్గా బౌలింగ్ వేయడం కష్టమని. సో ఈ స్టేట్మెంట్తో అర్థమవుతుంది ఎస్ఆర్హెచ్ రిస్ట్రిక్టివ్ బ్యాటింగ్ గత సీజన్లో ఎలా సాగిందని. సో ఈసారి కూడా ఓపెనర్స్గా ఈ ఇద్దరే రావడం కన్ఫర్మ్. పుండు మీద కారం చల్లినట్లు హెడ్, అభిషేక్ మెంటల్ నా కొడుకులు అనుకుంటే నెంబర్ 3 పొజిషన్ కోసం కొత్తగా మరో మెంటల్ నా కొడుకుని కొన్నారు. అదే మన ఇషాన్ కిషన్. మోస్ట్లీ వచ్చే సీజన్లో నెంబర్ 3లో ఆడుతాడు. కిషాన్ అగ్రెసివ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇక నెంబర్ 4లో మన నితీష్ అన్న. నెంబర్ 5లో ఈసారి కొత్తగా కొన్న శ్రీలంక ఆల్రౌండర్ అంబిడెక్చర్ బౌలర్ కమిందు మెండిస్ వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. మెండిస్ బ్యాటింగ్తో పాటు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్తో స్పిన్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి చాలా హెల్ప్ ఉంటుంది. ఇక నెంబర్ 6లో కుక్కట్పల్లి క్లాసెన్ వస్తాడు. నెంబర్ 7లో మరో కాటేరమ్మ కొడుకు అభినవ్ మనోహర్. ఈ ప్లేయర్ బ్రూటల్ హిట్టింగ్ ఎలా ఉంటుందో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో చూపిస్తున్నాడు. కొడితే 4 లేకపోతే 6 అన్నట్లుంటుంది అభినవ్ మనోహర్ బ్యాటింగ్. సో ఎస్ఆర్హెచ్కి 2025లో అభినవ్ ఫినిషర్గా వస్తాడు. ఇక నెంబర్ 8లో స్కిప్పర్ ప్యాట్ కమిన్స్ రానున్నాడు. కమిన్స్ మామ లాస్ట్ సీజన్లో కెప్టెన్గా చేశాక టీం బ్రాండ్ వాల్యూ ఎలా పెంచాడో మనకి తెలుసు. సో మరి వచ్చేసారి కూడా కెప్టెనే మనకి బలం. నెంబర్ 9లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్, నెంబర్ 10లో హర్షల్ పటేల్, నెంబర్ 11లో మహమ్మద్ షమి వస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా అథర్వ టైడే లేదా జయదేవ్ ఉనద్గడ్ని వాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 2025 ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ 11తో కంపేర్ చేసి చూద్దాం. అప్పుడు మనకి అప్గ్రేడ్ అయ్యారా లేదా డౌన్ గ్రేడ్ అయ్యారా అని తెలుస్తుంది. ఓపెనర్స్గా లాస్ట్ ఇయర్ ఆడిన అభిషేక్
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్డే వచ్చే సీజన్లో కూడా ఆడతారు. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఇక నెంబర్ 3లో లాస్ట్ ఇయర్ మాక్రమ్ లేదా త్రిపాఠి ప్లేస్లో ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో రీప్లేస్ చేశారు. సో డెఫినెట్లీ ఇక్కడ అప్గ్రేడ్ అయ్యారని చెప్పాలి. ఇక నెంబర్ 4లో అండ్ నెంబర్ 5లో అప్పుడు ఆడిన నితీష్ అండ్ క్లాసెనే వచ్చారు. సో ఇక్కడ కూడా ఎలాంటి మార్పు లేదు. నెంబర్ 6లో గత సీజన్లో ఆడిన అబ్దుల్ సమద్ ప్లేస్ని ఇప్పుడు అభినవ్ మనోహర్తో భర్తీ చేశారు. సో ఇక్కడ కూడా అప్గ్రేడ్ అయ్యారనే చెప్పాలి. నెంబర్ 7లో లాస్ట్ సీజన్లో స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ వచ్చేవాడు. ఈ పొజిషన్ని వచ్చే సీజన్లో ఒక ఇంపాక్ట్ ప్లేయర్తో భర్తీ చేయవచ్చు. ఒకవేళ కమిందు మెండిస్ని పంపిస్తే మాత్రం అప్గ్రేడ్ అయినట్లే అని చెప్పాలి. షాబాజ్తో పోలిస్తే మెండిస్ బ్యాటింగ్ ఇంకొంచెం బాగా ఇస్తాడు. నెంబర్ 8లో సేమ్ కమిన్స్, ఎలాంటి మార్పు లేదు. నెంబర్ 9లో అప్పుడు మయాంక్ మార్కండే లేదా వి యశ్కాంత్ వచ్చేవారు. ఇప్పుడు లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ వస్తాడు. సో ఇక్కడ కూడా అప్గ్రేడ్ అయ్యారనే చెప్పాలి. నెంబర్ 10 పొజిషన్లో అప్పుడు మన భూవీ ప్లేస్ని ఇప్పుడు షమీతో రీప్లేస్ చేశారు. ఇక్కడైతే ఈక్వల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. నెంబర్ 11లో నట్టు ప్లేస్ని ఇప్పుడు హర్షల్ పటేల్తో భర్తీ చేశారు. సో నట్టుతో పోలిస్తే హర్షల్ డెత్ ఓవర్స్లో రన్స్ అంతగా రిస్ట్రిక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతాడు, కానీ స్లోవర్ బాల్స్తో వికెట్స్ తీస్తాడు. ఇక్కడ కూడా ఈక్వల్గా ఉన్నారనే చెప్పాలి. ఇప్పుడు 2025 ఐపీఎల్కి ఎస్ఆర్ఎస్ స్క్వాడ్లో ఉన్న స్ట్రెంగ్త్స్ మరియు వీక్నెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్ట్రెంగ్త్స్ చూసుకుంటే మీకు అందరికీ తెలిసిందే మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటా అని. ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్. అభినవ్ మనోహర్ వరకు అంటే నెంబర్ 7 పొజిషన్ వరకు అందరూ మెంటల్ నాకౌట్కులే ఉన్నారు. ఈ లైనప్ చూస్తుంటేనే అపోనెంట్స్ టీంకి బౌలింగ్ వేయాలంటేనే గుబులు పుడుతుంది. ఈ లైనప్ను చూస్తే ఈజీగా 300 కొట్టే టీంలా కనిపిస్తుంది. అండ్ స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ యూనిట్ షమి, హర్షల్, కమిన్స్ అండ్ లెగ్గిస్, జాంపా, చాహర్ లాంటి క్వాలిటీ స్పిన్ బౌలర్స్ ఉన్నారు. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ మెయిన్ ప్లేయింగ్ అని మాత్రం ఊచకోత అని చెప్పాలి. ఇప్పుడు వీక్నెస్ చూసుకుంటే ప్లేయింగ్ 11 మాత్రం కేక ఉంటే బ్యాకప్స్ మాత్రం ప్రాపర్గా లేవు. ఎవరైనా ప్లేయింగ్ 11లో ఆడే మెయిన్ ప్లేయర్స్ ఇంజురీ అయితే ఆ స్లాట్ వీక్ అవుతుంది. షమి ఇంజురీ ప్రోన్ ఉన్నాడు. మరి రికవరీ అయి ఎన్ని మ్యాచెస్ ఆడుతాడనేది చాలా కీలకం. సో మెయిన్లీ ఇవే కనిపిస్తున్నాయి. మీరు కూడా ఎస్ఆర్హెచ్ 2025 ఐపీఎల్లో ఆడబోయే ప్లేయింగ్ 11ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. జై హింద్.